ఈ మధ్య కాలంలో అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ హిందూయిజము వీటి గురించి కృషి చేస్తూనే చేసినటువంటి సేవలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చేసే పాలిటిక్స్ కొంచెం మాట్లాడుకున్నాక అందులో పోదాం. 78లో ఎప్పుడైతే జనతా పార్టీ పెట్టారో 80లో ఇసుకపోయింది కదా. వాజ్పేయి, అద్వానీ ఇద్దరు కూడా ఆ రోజు ప్రముఖ పాత్ర జనసంఘ్లో. వాళ్ళిద్దరు కూడా ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్న వాళ్ళే, నేరుగా దేవరస్తో సంబంధం ఉన్నవాళ్ళు. ఎన్నోసార్లు వాళ్ళు దేవరస్ను కలిశారు ఈ మూమెంట్ ఆర్గనైజ్ చేయడంలో, బిఫోర్ ఎమర్జెన్సీ, ఆఫ్టర్ ఎమర్జెన్సీ. ఒకసారి జనతా పార్టీ వచ్చిన తర్వాత దేవరస్ కొంచెం విజృంభించాడు. నేరుగా ప్రభుత్వం మీద ఆయన జోక్యం చేసుకోవడం, ఆర్ఎస్ఎస్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం, జనసంఘ్ ద్వారా అందులో ఉన్న మంత్రులను. సో ఇదంతా వాజ్పేయికును అద్వానీకి నచ్చలేదు. ఇది డైరెక్ట్ జోక్యం, అందులో దేవరస్ జోక్యం. సో అది ఆ సిద్ధాంతం కాదు కదా ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పుడు, కాదు, ప్రత్యక్ష జోక్యం. వాళ్ళ మీద కూడా వీళ్ళ పెత్తనం. సో ఇద్దరు కలిసి విడిపోయారు ఆర్ఎస్ఎస్ నుంచి. అఫీషియల్గా వాళ్ళు ఏమి డిక్లేర్ చేయకపోయినా భారతీయ దూరమై, అంటే ఇక ఆయన కంట్రోల్లో మనం ఎందుకు ఉండాలి, దేవరస్ కంట్రోల్లో. భారతీయ జనతా పార్టీ పెట్టింది వీళ్ళిద్దరు. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్లోనే ఉన్నారు. అంటే బీజేపీ ఎట్లా ఫామ్ అయింది అంటే ఆర్ఎస్ఎస్తోని విభేదించి ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మళ్ళీ సయోధ్య కూడా లేదు వాళ్ళ మధ్య. 4-5 సంవత్సరాల దాకా అసలు వాళ్ళ మధ్య మాటలు కూడా లేవు. 84 తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ఎప్పుడైతే హత్యకు గురైందో ఆ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయింది ఎవరు? వాజ్పేయి కాలేదు, అద్వానీ కాలే, దేవరసే కాంప్రమైజ్ అయ్యిండు. లాభం లేదు ఇట్లా సపరేట్గా ఉంటే. ఆయన డ్రీమ్ ఏంటంటే పాలిటిక్స్ని కంట్రోల్ చేయాలి కదా. ఇది హిందుత్వ దేశం చేయాలంటే అధికారంలో ఉండాలి కదా. 3 ఏళ్ళ అధికారంలో ఉన్నారు జనతా పార్టీ, 77 నుంచి 80 వరకు. సో ఎన్ని చేయొచ్చో ఆయనకు అర్థమైంది. ఆ టైంలోనే అన్ని డిపార్ట్మెంట్లలో ఎంటర్ అయ్యారు. ఎన్సీఆర్టీ, క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఎట్లా తయారు చేయాలి, కల్చరల్ ఆర్గనైజేషన్స్, అన్నిట్లో ఆర్ఎస్ఎస్ పెనిట్రేట్ అయింది. సో మనకు సంబంధం లేకుండా బీజేపీ పెట్టారు కదా అని చెప్పి మళ్ళీ 84లో ఆయన అంటే ఇంతకుముందేమో ఆర్ఎస్ఎస్ పార్టీని కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తమ దారి తెచ్చుకున్నారు వాజ్పేయి అండ్ అద్వానీ. ఆ రోజు నుంచి బీజేపీలో ఆర్ఎస్ఎస్ కలిసే పనిచేస్తున్నది. ఆర్ఎస్ఎస్ నాయకులే ఎంపీలు అవుతారు, ఆర్ఎస్ఎస్ నాయకులే ఎమ్మెల్యేలు అవుతారు, రాష్ట్రాల మంత్రులు ఆర్ఎస్ఎస్ఏ. ఇక్కడ బీజేపీకి ఎందుకు అవసరమైంది ఆర్ఎస్ఎస్ కూడా చెప్తాను. 82లో 2 సీట్లే వచ్చిన 83లో 2 పార్లమెంట్ సీట్లు బీజేపీకి. వాజ్పేయి స్వయంగా ఓడిపోయాడు. నేను కూడా అద్వానీ ఒకరు, జంగారెడ్డి మన వరంగల్లో ఆయన కూడా ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ గెలిచాడు. ఈ ఇద్దరు తప్ప పార్లమెంట్లో ఇంకోరు లేరు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్ కావాల్సిందే, బీజేపీని మనం స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి దేవరస్ ఎప్పుడైతే వాళ్ళతో కలిసిండో 85 సీట్లు వచ్చినాయి 89లో. 85 సీట్లు రావడమే కాక విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ని ప్రధానమంత్రిని చేయగలిగారు. జనతా దళ్ ఏర్పడ్డది. చరణ్ సింగ్ అంతకుముందు. సో జనతా దళ్ అనేది ఏర్పడ్డది, చంద్రశేఖర్ వీళ్ళంతా. సో ఇంపార్టెంట్ మీటింగ్ ఎక్కడైతే దేవరస్తో జరిగిందో ఆ మీటింగ్లో అద్వానీ, వాజ్పేయితో పాటుగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ జనతాదళ ఏర్పాటు కోసం జరిగిన అప్పుడు జేపీ లేడీగా దేవరసే బ్యాక్గ్రౌండ్ నుండి ఆ జనతాదళ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైండు. అంటే ప్రత్యక్షంగా గోల్వాల్కర్, హెగ్డేవార్ ఫిలాసఫీని కాదని ఈ పార్టీలలో జోక్యం చేసుకోవడమే కాకుండా ప్రభుత్వాల స్థాపనలో కూడా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. ఇంకా తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ పోయింది. 91 వచ్చేసరికి 120 మంది గెలిచారు బీజేపీ ఎంపీలు. చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచారు ఉత్తరప్రదేశ్ లాంటి. సో ఇదే కరెక్ట్ వే అనుకొని దేవరస్ ఏం చేశాడంటే ఈ ఫిలాసఫీని ఆర్ఎస్ఎస్ ఫిక్స్ చేశాడు. తర్వాత వచ్చిన 96లో ఆయన చనిపోయిన తర్వాత
రాజేందర్ సింగ్, రాజుభాయ్ అంట, న్యూక్లియర్ సైంటిస్ట్. ఆయన ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల దాకా ఆయన సరసంఘ చాలక్ ఉన్నాడు. తర్వాత సుదర్శన్ జీ 4th సరసంఘ చాలక్, 5th. ఆయన 2008లో మోహన్ భగవత్ గారికి 2009లో ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ మధ్య ఒకటి వచ్చింది 75 ఏళ్ళు అయింది రిటైర్ కావాలి, రిటైర్మెంట్ అనేది. అయితే ఎప్పుడూ మోహన్ భగవత్ చెప్పలేదు 75 ఏళ్ళకి రిటైర్ అవుతానని కానీ కావాలని కానీ. ఓ ప్రతిపాదన బీజేపీకి కూడా లేదు, ఎవరికి లేదు. అది ఎవరికి వాళ్ళు పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఎవరు రిటైర్ గారు. జనరల్గా ఆర్ఎస్ఎస్లో అనారోగ్యం తీవ్రంగా ఉంటే తప్ప రిటైర్ గారు. చనిపోతేనన్నా వాళ్ళు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు వస్తారు. అట్లా జరిగింది కూడా. ఇప్పుడు 78 ఏళ్ళు ఆయన, ఈయనకంటే ముందున్న సుదర్శన్ జీ 75 ఏళ్ళకి ఆయన హెల్త్ బాగాలేక రిటైర్ అయ్యారు. తర్వాత 3 ఏళ్ళకి చనిపోయాడు ఆయన హార్ట్ అటాక్తోని. అట్లా మిగతా వాళ్ళు అయితే చనిపోయినాకనే, ఎడ్గవాల్ చనిపోయినాకనే ఈయన గోల్వాల్కర్ వచ్చారు, గోల్వాల్కర్ చనిపోయినాకనే దేవరాజ్ వచ్చారు, దేవరాజ్ చనిపోయినాకనే రాజుభాయ్ వచ్చాడు, రాజుభాయ్ రిటైర్ అయ్యాడు 2 ఏళ్ళ ముందు ఆయన. ఇది వాళ్ళ అంటే బీజేపీ నాకు ఆర్ఎస్ఎస్తో అఫిలియేషన్ లేదని చెప్పుకున్నా, ఆర్ఎస్ఎస్ మాకు బీజేపీతో సంబంధం లేదని చెప్పుకున్నా, ఇది పచ్చి అబద్ధము. సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎన్నిక అనేది కంప్లీట్గా బీజేపీయే చూసుకుంటుంది, ఎక్కడా మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని ఆర్ఎస్ఎస్ ప్రతిసారి పదే పదే చెప్పినప్పటికీ ఆ ఇద్దరికి ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీకి మధ్యలో ఒక సంబంధం ఉంది, వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళే ప్రభుత్వంలో కూడా వాళ్ళు కీలకంగా ఉంటారు, ఇలాంటి వాదన ఎందుకని వినిపిస్తూ ఉంటుంది? బీజేపీ పెట్టినప్పుడేమో ఆర్ఎస్ఎస్ను కాదని పెట్టారు, అవును. తర్వాత ఆర్ఎస్ఎస్ పెనెట్రేట్ అయింది. దేవరాజ్ ఉన్నప్పుడే కంప్లీట్గా ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం అప్పుడు ఏర్పడ్డది. ఆ తర్వాత కొద్ది రోజులకే, దేవరాజ్ చనిపోయాక కొద్ది రోజులకే రాజుభాయ్ ఉన్నప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడ్డది. వరుసగా ఎన్నికలు జరిగినా కూడా వాజ్పేయి గెలుస్తూ వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్ఎస్ఎస్కి సంబంధం లేకుండా ఏ ముఖ్యమైన నిర్ణయం కూడా, విధాన నిర్ణయం కానీ, బీజేపీ ముఖ్యమైన పదవులు కానీ, ఇప్పుడు ఎక్కడో ఉన్నాం ఆయన యోగి ఆదిత్యనాథ్, ఆయన ఎక్కడో మహంత, ఆయన పాలిటిక్స్లో కూడా లేడు కదా. అదివరకు తర్వాత 1-2 సార్లు ఆయనను రాజ్యసభకు లోక్సభ తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్కు నేరుగా తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేశారు. మోడీ ఎక్కడున్నాడు? మోడీ ఒక ఎంపీ క్వార్టర్లో చిన్న రూమ్ ఉండేది, అది జనరల్గా డ్రైవర్లకు అందులో పనిచేసే వాళ్ళకి ఇస్తారు. ఎంపీ క్వార్టర్లో నంబర్ 5 హరిశ్చంద్ర మాథూర్ లేన్, జన్పత్ పక్కనే, వెస్ట్రన్ కోర్ట్ ఆపోజిట్లో ఢిల్లీలో చిన్న రూమ్లో ఒక చేత్సాన్ చేసుకొని పొద్దున్నే ఫ్రెష్గా తయారై వైట్ డ్రెస్తోని బయటికి వెళ్ళేవాడు, మళ్ళీ రాత్రి వచ్చి పడుకునేవాడు. అట్లా ఆయన జీవితము సంవత్సరాలు జరిగింది అక్కడ. రోజు అక్కడ పక్కన డబ్బా ఉంటే అక్కడ పోయి టీ తాగేవాడు ఫిరోజ్ షా రోడ్లో. ఈ రెండింటి మధ్యలో జన్పత్ ఫిరోజ్ షా రోడ్ మధ్యలో ఉంటుంది హరిశ్చంద్ర మాథూర్ లేన్. మన వినోద్ గారు ఎంపీ అయినప్పుడు ఆయనకు ఆ క్వార్టర్ ఇచ్చారు. ఆయన చెప్పాడు నాతో, ఇగో ఈ రూమ్లో మోడీ గారు ఉండేది, చాలా సంవత్సరాలు నిన్ననే ఉన్నాడు అని. నేరుగా తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేశారు గుజరాత్కి. గోద్రా అల్లర్ల తర్వాత సుదర్శన్ జీ వచ్చి ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. మధ్యలో సుదర్శన్ జీ ఒక్కడే ఆర్ఎస్ఎస్కి నచ్చలేదు. నచ్చక ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వల్ల ఇంటర్నల్గా ప్రెజర్ వచ్చింది. ఆయన ఫోర్స్ఫుల్గా తప్పుకునే పరిస్థితి వచ్చింది. డ్యామేజ్ అవుతుంది అని ఆయన ఎల్లీగా ఉన్నప్పుడే రిజైన్ చేశాడు. ఆయన మాటలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి, లాఠీచార్జ్ జరిగినాయి. సోనియా గాంధీని సిఐఏ ఏజెంట్ అన్నాడు అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. దానికి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఇచ్చేసింది. మహమ్మద్ అలీ జిన్నా గొప్పవాడు అని చెప్పి అద్వానీ బై పాకిస్తాన్లో పొగిడినందుకు బీజేపీ మీద విరుచుకపడ్డాడు. పార్టీకి ఆర్ఎస్ఎస్కు మధ్య గ్యాప్ వచ్చింది ఒక సుదర్శన్ జీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో. దాన్ని ఆర్ఎస్ఎస్ డైజెస్ట్ చేసుకోలేకపోయింది. లాస్ట్కు సుదర్శన్ జీని దించారు. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఉండి బీజేపీకి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశాడు. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అఖిల భారత వాళ్ళ సభ ఉంటుంది, ప్రతినిధుల సభ, ఏబిపిఎస్. అఖిల భారత ప్రతినిధుల సభలో
వాలంటరీగా రిజైన్ చేశాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు 3 పిల్లల్ని కనాలి, ముస్లింల కంటే మన జనాభా ఎక్కువ పెరగాలి, ఇట్లాంటివన్నీ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఆర్ఎస్ఎస్ నుంచి దూరమైంది సుదర్శన్ జీ. బట్ ఆయన చేసిన మంచి పని ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేయమని చెప్పి బీజేపీని ఆదేశించాడు. కేసీఆర్ గారు, నరేంద్ర, జయశంకర్ ముగ్గురు నాగపూర్ పోయి సుదర్శన్ జీని కలిసి వారితో బంతి భోజనం చేసి, రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు అప్పుడు, ఆయనకు ఫోన్ చేయించి, ఎందుకంటే అఖండ భారత్ అనేది గోల్వాల్కర్ ఇచ్చిన స్లోగన్. ఆయన అఖండ భారత్లో నేపాల్, భూటాన్ ఇవన్నీ ఉంటాయి, పాకిస్తాన్, మన బంగ్లాదేశ్, శ్రీలంక అన్నీ ఉంటాయి. అయితే ఆయన ఒక మాట రాశాడు, చిన్న రాష్ట్రాలు దేశానికి అవసరము అని. బంచ్ ఆఫ్ థాట్స్, పాంచజన్యం. నేను 6వ తరగతిలో చదివాను ఆ బుక్. అయితే మా నాన్న తెచ్చుకున్నట్టున్నాడు. ఆయన విశ్వ హిందూ పరిషత్ ఉండే మా ఫాదర్. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్కి ఒక ప్రధానమైన ఆర్గనైజేషన్. దాని వింగ్స్ చాలా ఉన్నాయి, అందులో బజరంగ్ దళ్ ఒకటి. సో అట్లా ఈ చిన్న రాష్ట్రాలకు మీరు బంచ్ ఆఫ్ థాట్స్లో గోల్వాల్కర్ గారు చెప్పారు కదా, మీరు ఎందుకు సపోర్ట్ చేయరని నరేంద్ర గారిని నిలదీశారు. నరేంద్ర చాలా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ వాది, శాఖ పోయేవాడు, చనిపోయేదాకా కూడా ఆయన శాఖ పోయేవాడు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా శాఖలో పాల్గొన్నాడు ఆయన. సో అట్లా సుదర్శన్ జీ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా తెలంగాణకు మేలు చేశాడు. తర్వాత మోహన్ భగవత్ గారు సంపూర్ణం చేశారు. తెలంగాణ రావడానికి లాస్ట్ మినిట్లో అద్వానీ రివర్స్ అయ్యాడు, మోడీ రివర్స్ అయ్యాడు. బట్ ఫైనల్గా మోహన్ భగవత్ గారు సీరియస్గా చెప్పి తెలంగాణకు మనం నిర్ణయం తీసుకున్నాం, సుదర్శన్ జీ ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నాం, చిన్న రాష్ట్రాలు మన విధానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుబడితేనే తెలంగాణ వచ్చింది. చాలామంది తెలియని విషయం ఏంటంటే మల్లెపల్లి లక్ష్మయ్య గారు మోహన్ భగవత్తో మంచి సంబంధాలు ఉంటాయి. ఓకే, ఆయన పోయి కూర్చున్నాడు ఆయన దగ్గర. లాస్ట్ మినిట్లో అద్వానీ, కిషన్ రెడ్డి నిరాహార దీక్ష చేశాడు తెలుసా మీకు? బీజేపీ ఎప్పుడైతే తెలంగాణకు అగెనిస్ట్గా తయారైందో 2013లో ఢిల్లీలో ఏపీ భవన్ పోయి నిరాహార దీక్ష చేశాడు వాళ్ళ పార్టీ మీద ఒత్తిడి తేవడానికి. ఆ టైంలో మోహన్ భగవత్ గారిని లక్ష్మయ్య గారు పోయి కలిసి మీరు తీసుకున్న నిర్ణయం దీన్ని అమలు చేయండి అని చెప్పారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.